చాలామంది ఎవరిని హింసిస్తున్నారంట? క్రీస్తుని హింసిస్తూ క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటే చూడండి, అసలు మనం ఎవరికైనా శత్రువు అవ్వచ్చేమో, కానీ ఎవరికి శత్రువు అవ్వకూడదు? దేవునికి శత్రువు అవ్వకూడదు. ఎందుకు చనిపోయాడంటే క్రీస్తు శత్రువులుగా ఉన్న మనల్ని మరలా స్నేహితులుగా చేసుకోవడానికి. పాపాన్ని బట్టి ప్రభుకి ఏమైపోయామండి? మనం శత్రువులం అయిపోయాం. ఇప్పుడు ప్రభు మరలా ఏం చేస్తున్నాడు? పాపాన్ని తీసివేసి ఆయనకు మిత్రుడిగా చేసుకుంటున్నాడు. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించడం జరిగింది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరికి శత్రువుగా నడుచుకోకూడదంటే ప్రభువుకి శత్రువుగా నడుచుకోకూడదంట. చూడండి, ఇహలోకాన్ని మనం స్నేహం చేసామనుకోండి, ఇహలోకంతో స్నేహం చేస్తే ఎవరికి శత్రువులం అయిపోతాం? దేవునికి శత్రువులం అయిపోతాం. చూడండి, అందుకే ఒకసారి బిలాము అనే ఒక ప్రవక్త అండి, బాలాక్ అనే ఒక రాజు ఏమని చెప్తాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి రమ్మంటాడు. అప్పుడు దేవుడు వెళ్ళొద్దని చెప్తాడు. వెళ్ళొద్దని చెప్పిన తర్వాత ఆ బాలాకు రాజు, నేను నీకు గొప్ప ఘనతను కలుగజేస్తాను, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాను అన్నప్పుడు ఈ బిలాం ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బయలుదేరతాడు. బయలుదేరి సగం దూరం వచ్చిన సమయంలో అక్కడ ఉంటుందండి సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో, దేవుని దూతంట ఎవరికి విరోధి అయిపోయారంట? బిలాముకి విరోధి అయిపోయారంట. దేవునికి యెహోవా కోపం అక్కడ రగిలిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ బిలాము ఎవరికి శత్రువు అయిపోయాడు? దేవునికి శత్రువు అయిపోయాడు. అందుకే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఎంతో గొప్ప ప్రవక్త కూడా. అంటే దేవునికి శత్రువులు అయిపోతే మన స్థితి ఏమైపోద్దండి? చాలా భయంకరమైపోతుంది. చూడండి, దేమ కూడా ఇహలోకాన్ని స్నేహించి ఎవరిని విడిచిపెట్టాడంట? పౌలు గారిని విడిచిపెట్టేశాడంట. అంటే ఇహలోకాన్ని మనం స్నేహం చేస్తే ఎవరితో స్నేహం చేయలేం? దేవునితో స్నేహం చేయలేం. అందుకే మనం దేవునితో స్నేహం చేయాలంటే ముందు దేన్ని విడిచిపెట్టాలండి? లోకాన్ని విడిచిపెట్టాలి. అందుకే చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. చూడండి, ఎక్కడ కూర్చోకూడదంట? అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోకూడదంట. వారితో కూర్చుంటే మనం ఏమవుతాం? మనము అపహాసకులం అయిపోతాము. అలాగే దుష్టుల ఆలోచన చొప్పున చేస్తే మనము దుష్టులం అయిపోతాం. పాపుల మార్గాన్ని నిలిస్తే మనము పాపులం అయిపోతాం. అందుకే ఇహలోకమును మనం ఏం చేయకూడదు చెప్పండి? స్నేహించకూడదు, ఇహలోకముతో కలిసి ఉండకూడదు. ఈ రోజున సంఘమై ఉన్న మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక ప్రత్యేకంగా ఉండాలి. కానీ మనం ఏమైపోతున్నాం? లోకముతో కలిసిపోతున్నాం, లోకముతో ఏకమైపోతున్నాం. ఏకమైపోవడం వలన మనం ఏం పోగొట్టేసుకుంటామండి? దేవునితో స్నేహం పోగొట్టేసుకుంటున్నాం. స్నేహం పోగొట్టేసుకుని ఎవరికి శత్రువుగా నడుచుకుంటున్నాం? దేవునికి శత్రువుగా నడుచుకుంటున్నాం.